హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ ఎంసెట్ ఆన్లైన్ క్లాసెస్. సో నెక్స్ట్ ఈ డైబోరిన్ స్ట్రక్చర్కి సంబంధించిన కాన్సెప్ట్ని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటి అంటే బోరిక్ యాసిడ్ అనమాట. ఎవరైనా కనుక డైబోరిన్ స్ట్రక్చర్ ఇల్స్టేషన్ కావచ్చు, లేదంటే డైబోరిన్ ప్రిపరేషన్ మెథడ్ కావచ్చు, కెమికల్ ప్రాపర్టీస్ అనేది కావచ్చు, అవి కనుక చూడబోతే అవి చూడండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవి. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే బోరిక్ యాసిడ్. ఓకే, సో బోరిక్ యాసిడ్, సో బోరిక్ యాసిడ్ ఫార్ములా వచ్చేసరికి మనకి H3BO3 అనేటువంటిదిగా కన్స్ట్రక్ట్ చేస్తాం కదా. దీన్ని ఇంకొక విధంగా ఎలా తీసుకోవచ్చు, BOH టేకెన్ థ్రైస్ అనేటువంటిదిగా కూడా కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. BOH టేకెన్ థ్రైస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్స్ అనేటువంటిది ఒకసారి చూడండి. సో బోరాక్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే, ఓకే, సో బోరాక్స్ దీన్ని టింకాల్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే, Na2B4O710H2O అనేటువంటిది ఉంటుంది. Na2B4O710H2O, దీన్నే మనం టింకాల్ అనేటువంటిదిగా కూడా చెప్తాం. సో ఈ కెమికల్ అనేటువంటిది సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు, ఓకే, సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇలాంటి వాటితో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు నీకు ఫైనల్గా మనకి ఏమొస్తున్నాయి, సో బోరిక్ యాసిడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, బోరిక్ యాసిడ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటువంటిది చూడండి ఎలా ఉంటాయి. బోరిక్ యాసిడ్ అనేటువంటిది ఎలా యూజ్ చేస్తారు, అఫ్ కోర్స్ ఇది ఒక యాంటీసెప్టిక్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సోప్ ఇన్ టచ్ అనేటువంటిదిగా కూడా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇది క్రిస్టలైన్ ఫామ్లో చాలా సాఫ్ట్గా, దట్టు కలర్లెస్ అనేటువంటిదిగా ఉంటుంది. వైట్ అంటే కలర్లెస్. నెక్స్ట్ నీడిల్ లైక్ షేప్ అనేటువంటిది, అంటే నీడిల్స్ లాగా ఉంటాయి అన్నమాట ఇవి చూడటానికి. నెక్స్ట్ ఇది ఒక స్టీమ్ వాలటైల్ డెరివేటివ్ లాగా కూడా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. అయితే కెమికల్ ప్రాపర్టీస్లో చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చేసరికి బోరిక్ యాసిడ్కి సంబంధించి ఇప్పుడు ఏదన్నా ఒక యాసిడ్ అనేటువంటిది తీసుకున్నాము అనుకోండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఉంది. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఆక్వస్ మీడియంలో తీసుకున్నప్పుడు, ఆక్వస్ మీడియంలో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దీని నుంచి మనకి H+ అనేటువంటిది రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా ఒక యాసిడ్ అనేది H+ అయాన్స్ని రిలీజ్ చేస్తే ఆక్వస్ మీడియంలో అర్హీనియస్ థియరీ ప్రకారం వాటిని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో యాసిడ్స్ అనేటువంటిదిగా తీసుకుంటారు కదా. మరి బోరిక్ యాసిడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే బోరిక్ యాసిడ్ H3BO3 అనేటువంటిది ఉంది. ఇది ఏం చేస్తున్నాయి, ఆక్వస్ మీడియంలో నీకు H+ అయాన్స్ అనేటువంటిది జనరేట్ చేయడం అంత అంటే H+ అయాన్స్ని అంత ఈజీగా జనరేట్ అనేటువంటిది చేయదు. కానీ ఇది ఏం చేస్తుంది అంటే OH- అయాన్స్ని యాక్సెప్ట్ అనేటువంటిది చేస్తుంది అనమాట. H+ అయాన్స్ని డొనేట్ చేసినా, లేదంటే OH- అయాన్స్ని యాక్సెప్ట్ చేసినా కానీ మనం యాసిడ్గా ట్రీట్ చేస్తాం. కాకపోతే ఇది OH- అయాన్స్ని చాలా తక్కువ మొత్తంలోనే అబ్జార్బ్ అనేటువంటిది చేస్తుంది. ఓకే, సో అందుకని ఇలాంటి వాటిని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే లూయిస్ యాసిడ్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఇది ఒక లూయిస్ యాసిడ్ అనమాట. ఎందుకనంటే దీని మీద ఉన్నటువంటి ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ అనేటువంటిది చేస్తుంది కదా. సో అందుకనే దీన్ని మనం లూయిస్ యాసిడ్గా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో బోరిక్ యాసిడ్ అనేటువంటిది తీసుకుని వాటర్లో యాడ్ చేసినప్పుడు, సో ఇక్కడేమో H3O+ అనేటువంటిదిగా వస్తుంది. అంటే ఒక OH- అయాన్ అనేటువంటిది వాటర్ ఇదిగోండి ఈ బోరిక్ యాసిడ్కి ఇచ్చేస్తుంది. బోరిక్ యాసిడ్ తీసుకుని ఇలా BOH టేకెన్ 4 times మైనస్ అనేటువంటిదిగా మనం కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ బోరిక్ యాసిడ్ అనేటువంటిది టైట్రేషన్ చేయడం కూడా చాలా చాలా కాంప్లికేటెడ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి వాల్యూమెట్రిక్ టైట్రేషన్ అనేటువంటిది ఉంటుంది కదా, వాల్యూమెట్రిక్ టైట్రేషన్. సో ఒక యాసిడ్ అనేటువంటిది తీసుకుని అది ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తాం, బ్యూరేట్ ఇలాంటి వాటిల్లో మోస్ట్లీ మనం బేసిస్ అనేటువంటిది కానీ, లేదంటే ఈ కొనికల్ ఫ్లాస్క్ ఇలాంటి వాటిల్లో కానీ, బ్యూరేట్లో కానీ ఈ యాసిడ్స్ బేసిస్ అనేటువంటివి ఆల్టర్నేట్గా ఉపయోగించి ఫైనల్గా కాన్సన్ట్రేషన్ అనేటువంటి దాన్ని కనుక్కుంటాం. సో ఇక్కడ ఒక క్లారిటీ అనేటువంటిది చూడండి, వాల్యూమెట్రిక్ టైట్రేషన్లో మనకి తెలిసినటువంటి కాన్సన్ట్రేషన్ ఉపయోగించి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ బేస్ అనేది ఉంది, బేస్ ఆల్రెడీ నౌన్ కాన్సన్ట్రేషన్ అనేది తీసుకుంటాం, అది 1 నార్మాలిటీనో 0.1 నార్మాలిటీనో ఉన్నట్టుగా తీసుకుని ఇప్పుడు తెలియనటువంటి యాసిడ్ ఏదైతే ఉందో దాని కాన్సన్ట్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా బోరిక్ యాసిడ్ అనేటువంటిది తీసుకుని మనం సోడియం హైడ్రాక్సైడ్ ఇలాంటి వాటితో, ఇలాంటి స్ట్రాంగ్ బేసెస్తో
అనేటువంటిది చేస్తే మోస్ట్లీ మనకి ఎండ్ పాయింట్ అనేది రావటం చాలా చాలా కాంప్లికేటెడ్ అనమాట. అందుకని ఇక్కడ ఎలాంటి వాటిని వాడతారు అడిషనల్గా, ఈ పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్ అనేటువంటిది, అంటే జస్ట్ లైక్ గ్లిజరాల్ అనేటువంటిది కానీ, లేదు అంటే మానిటాల్ అనేటువంటిది కానీ, లేదు అంటే షుగర్, ఇలాంటి డెరివేటివ్స్ని ఎడిషనల్గా యాడ్ చేసినప్పుడు సో ఫైనల్గా మనకి టైట్రేషన్ మిక్చర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది టైట్రేట్ అనేటువంటిది అయ్యి సోడియం హైడ్రాక్సైడ్తో ప్రాపర్గా టైట్రేట్ అయ్యి నీకు ఎండ్ పాయింట్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఓకే, సో ఆ టైట్రేషన్ పాయింట్, ఎండ్ పాయింట్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది బోరిక్ యాసిడ్, ఇదేమో సోడియం హైడ్రాక్సైడ్. సో ఎన్ని హైడ్రాక్సైడ్ ఆటమ్స్ని, ఎన్ని హైడ్రాక్సైడ్ అయాన్స్ని ఇది అబ్జర్వ్ చేసింది? 1 హైడ్రాక్సైడ్ అయాన్ అనమాట. జనరల్గా బెసిసిటీ అనేటువంటి టర్మినాలజీ గురించి మీరు వినే ఉంటారు. బెసిసిటీ అంటే ఎన్ని H+ అయాన్స్ని అయితే అది రిలీజ్ చేస్తుందో, ఒక యాసిడ్ అనేటువంటిది ఎన్ని H+ అయాన్స్ని రిలీజ్ చేస్తుందో దాన్ని బట్టి మనం బెసిసిటీ అనేటువంటి దాన్ని చెప్తాం. అయితే ఇక్కడ బోరిక్ యాసిడ్ అనేటువంటిది H+ అయాన్స్ని తక్కువగా రిలీజ్ చేస్తుంది, కానీ OH- అయాన్ని తీసుకుంటుంది కదా, అది కూడా ఎన్ని? ఒకే ఒక దాన్ని తీసుకుంటుంది. యాక్చువల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి బెసిసిటీ 3 ఏమో అని అనుకోవచ్చు, కానీ రాంగ్ అనమాట. బెసిసిటీ అనేటువంటిది 3 ఉండదు. కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ చూడండి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి బెసిసిటీ అనేటువంటిది ఏమవుతుంది? 2 అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 1 అనేటువంటిది బెసిసిటీ అనేటువంటిది అవుతుంది. మరి బోరిక్ యాసిడ్కి ఎంత అంటే కేవలం 1 మాత్రమే. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బోరిక్ యాసిడ్కి బెసిసిటీ అనేటువంటిది 1గా చెప్పొచ్చు. బెసిసిటీ అంటే అక్కడ మనం ఇచ్చినటువంటి యాసిడ్ ఏదైతే ఉందో యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగించే టర్మినాలజీ. ఎన్ని H+ అయాన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయో, ఓకే, ఆ రిలీజ్ అయిన తర్వాత ఏమవుతాయి? H+ అయాన్స్ రిలీజ్ అయిన తర్వాత అన్ని OH- అయాన్తో రియాక్ట్ అనేటువంటిది అయ్యి అవి న్యూట్రలైజ్ అవుతాయి అనమాట. ఇక్కడేమో H+ అయాన్స్ రిలీజ్ చాలా తక్కువగా ఉంటుంది అంటున్నాం, కానీ ఎలాంటి వాటిని యాక్సెప్ట్ చేస్తుంది? OH- అయాన్స్ అనేటువంటి వాటిని యాక్సెప్ట్ చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనం జనరల్గా ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఈ OH- అయాన్స్ని బేస్ చేసుకుని, బేస్ చేసుకుని ఇక్కడ బెసిసిటీ అనేటువంటి దాన్ని మనం సింపుల్గా 1 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. బెసిసిటీ అనేటువంటి దాన్ని సింపుల్గా 1 అనేటువంటిదిగా మనం కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ బోరిక్ యాసిడ్ ఫార్ములా అనేటువంటిది ఏముంది? B3. ఓకే, సో B3 బోరిక్ యాసిడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే H3BO3. చూడండి, ఇక్కడ ఈ బోరాన్ అనేది ఓకే, ఎన్ని OH గ్రూప్స్ ఉన్నాయి? 3 OH గ్రూప్ కదా. 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. కాకపోతే ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసరికి హైడ్రోజన్ బాండ్స్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది చూడండి. అందుకనే యాక్చువల్గా ఈ 3Hలు అనేటువంటిది డొనేట్ చేయాలి. ఎందుకు డొనేట్ అవ్వట్లేదు మనకి? కారణం వచ్చేసరికి ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అనమాట. హైడ్రోజన్ బాండింగ్లో ఈ బోరాన్కి సంబంధించినటువంటి 3 హైడ్రాక్సైడ్ అయాన్స్ ఇవి. 1, నెక్స్ట్ ఇది వచ్చేసరికి 2, నెక్స్ట్ ఇది కనుక తీసుకున్నట్లయితే 3. సో 3 ఇలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇదేమో ఈ బోరాన్కి సంబంధించింది. సో 1, నెక్స్ట్ ఇది వచ్చేసరికి 2, నెక్స్ట్ ఇంకోటి ఇది 3 అనేటువంటిదిగా. ఓకే, సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే సో ఈ హైడ్రోజన్, ఈ బోరాన్కి సంబంధించినటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో ఈ హైడ్రోజన్కి ఈ బోరాన్కి సంబంధించిన ఆక్సిజన్కి మధ్యలో హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ కూడా అంతే. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఇలా హైడ్రోజన్ బాండ్స్ అనేటువంటిది ఫామ్ అవటం వలన మోస్ట్లీ ఈ హైడ్రోజన్స్ అనేటువంటిది ఫ్రీగా బయటికి రాలేకపోతున్నాయి. ఎప్పుడైతే అవి ఫ్రీగా రాలేవో ఆటోమేటిక్గా మనం వాటిని ఎలా కన్సిడర్ చేయొచ్చు? నథింగ్ బట్ వాటిని అంటే H+ అయాన్స్ని రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి అవి వీక్ యాసిడ్ లాగా మనం కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసరికి సో బోరిక్ యాసిడ్ని 100 degrees టెంపరేచర్ దగ్గర కనుక మనం హీట్ చేసామనుకోండి, సో H3BO3 నెక్స్ట్ ఇంకొక యాసిడ్ అనేటువంటిది తీసుకోండి, అంటే 2 మాలిక్యూల్స్ అనేటువంటిది తీసుకుని 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసినప్పుడు ఫైనల్గా ఇక్కడ వాటర్ అనేటువంటిది లాస్ అవుతుంది. వాటర్ లాస్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది? HBO2 అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, అంటే నథింగ్ బట్ మెటాబోరేట్ అనేటువంటిది. ఇప్పుడు 2 అంటే H6 అనేటువంటిది వస్తుంది కదా, ఇదేమో B2 అనేది, ఇది వచ్చేసరికి O6 అనేది. దీనిలో నుంచి ఒక 2 వాటర్ మాలిక్యూల్స్. ఓకే, సో మోస్ట్లీ ఇక్కడ 3 వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటిది తీసేయండి. అప్పుడు 3 వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడ మనం
జస్ట్ 1 మాలిక్యూల్ అనేటువంటిది తీసుకున్న మనకి ఆన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఓకే, 1 వాటర్ మాలిక్యూల్ లేదు 2 అనేది అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఒక H2 నెక్స్ట్ ఇక్కడ నుంచి O అనేటువంటిది తీసేసినట్లయితే మిగిలింది ఇదే కదా. దీన్నే మనం ఏమంటున్నాం బోరిక్ యాసిడ్ దీన్నే మనం ఏమంటున్నాం మెటాబోరేట్ అనేటువంటిదిగా చెప్తున్నాం. ఎంత టెంపరేచర్ దగ్గర బోరిక్ యాసిడ్ నుంచి మెటాబోరేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది 100 degrees టెంపరేచర్ దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెటాబోరేట్ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని 160 degrees సెంటిగ్రేడ్ దగ్గర కనుక హీట్ చేసినట్లయితే మనకి దీని నుంచి టెట్రా బోరిక్ యాసిడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, సో టెట్రా బోరిక్ యాసిడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. రైట్, సో నెక్స్ట్ సో ఇక్కడ టెంపరేచర్ అనేటువంటిది చూడండి 160 degrees అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇలాంటి డెరివేటివ్ని ఓకే ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో అంటే టెట్రా బోరిక్ యాసిడ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దీన్ని ఇంకా ఎక్కువ మొత్తంలో హీట్ చేసినట్లయితే మనకి B2O3 అనేటువంటిది ఫామ్ అవటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బోరాన్కి సంబంధించినటువంటి ఆక్సైడ్ ఫామ్ అవటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, బోరిక్ యాసిడ్ అనేటువంటిది ఎప్పుడైతే ఈ ఇథైల్ ఆల్కహాల్ ఇలాంటి కెమికల్తో రియాక్ట్ అనేటువంటిది అవుతుందో ఓకే, సో బోరిక్ యాసిడ్ ఇథైల్ ఆల్కహాల్ ఈ రెండింటిని కనుక రియాక్ట్ అనేటువంటిది చేసినప్పుడు ఇథైల్ బోరేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. ఇథైల్ బోరేట్ ఫామ్ అయినప్పుడు మనకి గ్రీన్ ఎడ్జ్డ్ ఫ్లేమ్ అనేటువంటిది రావటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి గ్రీన్ ఎడ్జ్ ఫ్లేమ్ అనే గ్రీన్ కలర్ ఫ్లేమ్ అనేటువంటిది రావటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ఓకే సో BOH టేకెన్ థ్రైస్ అనేటువంటిది చెప్తున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఈ హైడ్రోజన్ బదులుగా మనకి ఏ గ్రూప్ అనేటువంటిది రీప్లేస్ అవుతుంది ఇథైల్ గ్రూప్ అనేటువంటిది రీప్లేస్ అవటాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ అనేటువంటిది చేయొచ్చు. ఇథైల్ గ్రూప్ అనేటువంటిది రీప్లేస్ అవటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే రైట్స్, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్థోబోరిక్ యాసిడ్ ఓకే నథింగ్ బట్ ఈ H3BO3 అనేటువంటిది ఏదైతే ఉందో H3BO3 ఓకే. సో దీన్నే బోరిక్ యాసిడ్ లేదంటే ఆర్థోబోరిక్ యాసిడ్ అనేటువంటిదిగా చెప్తాం కదా. సో ఇలాంటివి స్ట్రక్చర్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి ప్లేన్ ట్రయాంగిల్ స్ట్రక్చర్ అనేటువంటి వాటిని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో ప్లేనార్ ట్రయాంగిల్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఓకే రైట్, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బోరాక్స్ అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బోరాక్స్ నుంచి మనం ఈ బోరాక్స్ బ్రీడ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటిలో చాలా ఇంపార్టెంట్ ఇవి. సో అదే ఏంటి అంటే బోరాక్స్ బ్రీడ్ టెస్ట్ అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని సాల్ట్ అనాలిసిస్ అనేటువంటిది చేస్తాం. మనకి ఇచ్చినటువంటి ఇప్పుడు ప్రాక్టికల్స్లో ఏదైనా ఒక సాల్ట్ అనేటువంటిది ఇచ్చి దానిలో ఏ టైప్ ఆఫ్ క్యాటయాన్స్ ఉన్నాయి యానయాన్స్ ఉన్నాయి అనేటువంటిది ఎస్టిమేట్ చేయమంటారు కదా. సేమ్ అదే ఓరియంటెడ్లో ఈ బోరాక్స్ నుంచి మనం బోరాక్స్ బ్రీడ్ టెస్ట్ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఆ బోరాక్స్ బ్రీడ్ టెస్ట్ని ఉపయోగించి మనం ఈ అయాన్ అనాలిసిస్ అనేది సాల్ట్ అనాలిసిస్లో ఇచ్చినటువంటి క్యాటయాన్స్ని యానయాన్స్ని మోస్ట్లీ క్యాటయాన్స్ని ఎస్టిమేట్ అనేటువంటిది చేయొచ్చు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో ఎస్పెషల్లీ బోరాన్ ఫ్యామిలీలో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి బోరాక్స్ అనమాట. ఓకే, సో బోరాక్స్ ఈ బోరాక్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, నెక్స్ట్ దీనికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటనేది ఒకసారి దీన్ని చూద్దాం. సో బోరాక్స్ అనేది తీసుకున్నట్లయితే జనరల్గా ఫార్ములా అనేటువంటిది Na2B4O7 10H2O అనేటువంటిదిగా ఉంటుంది. ఓకే, సో 10H2O. సో దీన్ని మనం బోరాక్స్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తాం. అయితే ఈ బోరాక్స్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎనామిల్ అనేటువంటిది కావచ్చు, లేదంటే ఈ గ్లాస్ ఇలాంటి డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ చేయడానికి. మోరోవర్ ఇది ఒక యాంటీసెప్టిక్ ఏజెంట్ లాగా, అంటే యాంటీసెప్టిక్ ఏజెంట్స్కి సంబంధించినటువంటి మెడికల్ సోప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో వీటి ప్రిపరేషన్ మెథడ్ అనేది తీసుకున్నట్లయితే చూడండి, ఈ కోలమనైట్ అనేటువంటి కెమికల్ కాంపోజిషన్ అనేటువంటిది తీసుకుని ఓకే, సో కోలమనైట్ అనేటువంటి కెమికల్ కాంపోజిషన్ని దీన్ని హీట్ చేసినప్పుడు ఫైనల్గా మనకి ఎలాంటి డెరివేటివ్స్ అనేటువంటిది వస్తాయి. ఇదిగోండి సోడియం బోరేట్ అనేటువంటిది వస్తుంది, కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది ఒక రెసిడ్యూ లాగా ఫామ్ అవటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే బోరాక్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, సో బోరాక్స్ ఇలాంటి డెరివేటివ్స్ అనేది ఫామ్ అవుతాయి. అయితే దీని నుంచి వీటిని ఎలా సపరేట్ చేస్తారు అంటే ఈ కాంపోజిషన్ నుంచి ఈ బోరాక్స్ అనేటువంటి కెమికల్ కాంపోజిషన్ని ఎలా సపరేట్ చేస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి కాల్షియం కార్బోనేట్ని కంప్లీట్గా మనం ఫిల్టర్ చేయాలి అనమాట. కాల్షియం కార్బోనేట్ని ఫిల్టర్ చేయాలి. సో ఫిల్టర్ అంటే కాల్షియం కార్బోనేట్ని రెసిడ్యూ లాగా దాని నుంచి రిమూవ్ చేసేసిన తర్వాత ఫైనల్గా మనకి ఏం ఫామ్ అవుతుంది, ఓకే, ఏదన్నా
ఒక సాల్వెంట్ అనేటువంటి దాన్ని తీసుకుని ఆ సాల్వెంట్లో వీటిని యాడ్ చేసినప్పుడు ఈ కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది అంటే వాటర్ అనేటువంటిది తీసుకుని యాడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మోస్ట్లీ ఈ కాల్షియం కార్బోనేట్ అనేది దానిలో డిజాల్వ్ కాదు కదా, ఒక రెసిడ్యూ లాగా ఒక రెసిడ్యూ లాగా కింద ఉండిపోతుంది. సో దాన్ని సపరేట్ అనేటువంటిది చేస్తాం. నెక్స్ట్ ఇంకా సొల్యూషన్లో ఏమున్నాయంటే ఈ 2 డెరివేటివ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, సో సోడియం బోరేటు నెక్స్ట్ బోరాక్స్ అనేటువంటిది ఉన్నాయి. అయితే ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఈ రెండింటిని కూడా ఏ విధంగా సపరేట్ చేస్తాము అంటే చూడండి, ఇది ఈ బోరాక్స్ అనేటువంటిది ఒక రెసిడ్యూ లాగా జస్ట్ లైక్ కాల్షియం కార్బోనేట్ ఏ విధంగా అయితే ఉందో అదే ఓరియంటెడ్లో రెసిడ్యూ లాగా దాని నుంచి సపరేట్ అనేటువంటిది చేసేస్తాం. ఫైనల్గా ఇక్కడ చూడండి, సో సపరేట్ చేసిన తర్వాత మనకి బోరాక్స్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఆ డెరివేటివ్లో ఈ సోడియం బోరేట్ అనేటువంటిది ఉంది కదా, సో సారీ బోరాక్స్ అనేటువంటిది ఇక్కడికి వస్తుంది కదా, బోరాక్స్ అనేటువంటిది ఇక్కడ ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ డెరివేటివ్లో మేజర్గా ఇది క్రిస్టల్స్ ఇలాంటి వాటిని ఫామ్ చేయడానికి అంటే దీన్ని ఈజీగా సపరేట్ చేయడానికి ఈ కెమికల్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే క్రిస్టల్గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది పాస్ చేసినప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, బోరాక్స్ ప్లస్ సోడియం కార్బోనేట్ అనేటువంటి కెమికల్గా కన్వర్ట్ అనేటువంటిది అవుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ మనకి కావాల్సింది వచ్చేసరికి దీని ప్రిపరేషన్ కంటే వీటికి ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఆర్థోబోరిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని తీసుకుని ఈ సోడియం కార్బోనేట్తో కనుక రియాక్ట్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా బోరాక్స్ అనేటువంటిది వస్తుంది. లేదు అంటే ఈ ఓరియంటెడ్లో అయినా బోరాక్స్ అనేటువంటి దాన్ని మనం ప్రిపేర్ అనేటువంటిది చేయగలుగుతాం. ఓకే, సో కోలమైట్ ఇలాంటి డెరివేటివ్స్ని తీసుకుని దాన్ని సోడియం కార్బోనేట్తో ట్రీట్ చేసినప్పుడు ఫైనల్గా వచ్చినటువంటి ఈ కెమికల్ కాంపోజిషన్ ఏదైతే ఉందో వీటిలో ఒక్కొక్క డెరివేటివ్ని మనం ఫిల్టర్ చేసుకుంటూ ఫైనల్గా బోరాక్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్. సోడియం కార్బోనేట్ తీసుకుని మనం బోరిక్ యాసిడ్ అనేటువంటిది ఆర్థోబోరిక్ యాసిడ్ ఇలాంటి వాటిని ఉపయోగించినప్పుడు ఫైనల్గా మనకి ఏం ఫామ్ అవుతుంది, బోరాక్స్ అనేటువంటి కెమికల్ ఫామ్ అవటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు, బోరాక్స్ అనేటువంటి కెమికల్. లేదు అంటే ఇంకోటి కూడా మనం చెప్పుకున్నాం కదా, కోలమైట్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఓకే, సో కోలమైట్ అనేటువంటి డెరివేటివ్ని బోరాక్స్గా కన్వర్ట్ చేయొచ్చు, బోరాక్స్ అనేటువంటి డెరివేటివ్గా కన్వర్ట్ చేయొచ్చు. అయితే అక్కడ ఎలాంటి వాటితో ట్రీట్ చేస్తున్నాం, బోరాక్స్ ఫామ్ అవడానికి ఎలాంటి వాటితో ట్రీట్ చేస్తున్నాం, సోడియం కార్బోనేట్తో ట్రీట్ చేస్తున్నాం. ఓకే, సో సోడియం కార్బోనేట్ ఇలాంటి వాటితో ట్రీట్ చేసినప్పుడు మనకి ఫైనల్గా ఈ బోరాక్స్ అనేటువంటిది రావటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. బోరాక్స్ నెక్స్ట్ రెసిడ్యూగా కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది, నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సోడియం బోరేట్ అనేటువంటిది వస్తుంది. ఆ బోరేట్ని సపరేట్ చేయడానికి కూడా మనం ఎడిషనల్గా కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి గ్యాస్ను ఉపయోగిస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి గ్యాస్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఓకే, సో ఇలా బోరాక్స్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేస్తాం. అయితే నెక్స్ట్ ప్రాపర్టీస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ బోరాక్స్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది అంటే ఆల్కలైన్ నేచర్, బేసిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుందా లేదంటే ఎసిడిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుందా అంటే ఇది కంప్లీట్గా ఆల్కలైన్ నేచర్ని. ఓకే, సో బేసిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేయడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకనంటే హైడ్రాలసిస్ ఇలాంటివి చేసినప్పుడు మోస్ట్లీ ఇక్కడ చూడండి మనకి ఏం ఫామ్ అవుతుంది, బోరాక్స్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, సో సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇదేమో స్ట్రాంగ్ బేస్ అనేటువంటిదిగా తీసుకుంటాం, ఇది వచ్చేసరికి వీక్ యాసిడ్ కదా, ఒక స్ట్రాంగ్ బేస్ని వీక్ యాసిడ్ని కలిపితే ఫైనల్గా మనకి ఏమొస్తుంది, బేసిక్ నేచర్ ఉన్నటువంటి కెమికల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, సో బేసిక్ నేచర్ ఉన్నటువంటి కెమికల్ ఫామ్ అవటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫైనల్గా బోరాక్స్ యొక్క నేచర్ ఏంటి అంటే ఆల్కలైన్ నేచర్ అనేటువంటిదిగా చెప్తాం. ఎందుకని ఆల్కలైన్ నేచర్ అంటున్నాం, వాటర్తో రియాక్ట్ అనేటువంటిది చేసినప్పుడు, వాటర్తో హైడ్రాలసిస్ అనేటువంటిది చేసినప్పుడు మనకి ఇవి OH- అయాన్స్ అనేటువంటి వాటిని రిలీజ్ చేస్తున్నాయి అన్నట్టుగా మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే బోరాన్ ట్రైహాలైడ్స్ అనమాట, బోరాన్ ట్రైహాలైడ్స్. ఓకే, ఈ బోరాన్ ట్రైహాలైడ్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, నెక్స్ట్ వీటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నారు అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్. సో ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బోరాక్స్ బి టెస్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, అసలు ఈ టెస్ట్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎగ్జామినేషన్లో ఎలాంటి ఓరియంటెడ్లో రావడానికి పాసిబిలిటీ ఉందనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో బోరాక్స్ బి టెస్ట్. సో
ఈ టెస్ట్ని ఇంకొక విధంగా ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అంటే బ్లిస్టర్ టెస్ట్ అనేటువంటిదిగా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, సో బ్లిస్టర్ టెస్ట్ అనేటువంటిదిగా కూడా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ బోరాక్స్ బి టెస్ట్ని. యాక్చువల్గా దీని యొక్క ఉపయోగం వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏదైనా ఒక సాల్ట్ అనేటువంటిది ఇచ్చారనుకోండి. ఓకే, సో సాల్ట్ అనేటువంటిది ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి క్యాటయాన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో క్యాటయాన్ని ఐడెంటిఫై చేయడానికి, యానయాన్స్ని ఐడెంటిఫై చేయడానికి జనరల్గా మనం ఎలాంటి టెస్ట్లు అనేటువంటిది కండక్ట్ చేస్తాం ఇంటర్మీడియట్లో మీకు ఆల్రెడీ తెలిసినటువంటిది. సో ఫస్ట్ గ్రూప్ అని, సెకండ్ గ్రూప్ అని, థర్డ్ గ్రూప్ అని వాటిని సపరేట్ చేయడానికి సపరేట్ రియేజెంట్స్ అనేటువంటిది ఉంటాయి. వాటిని ఉపయోగించి మళ్ళీ వాటి కన్ఫర్మేషన్ టెస్ట్ అనేటువంటిది కన్క్లూడ్ చేస్తాం కదా. అయితే అలాంటిదే ఒక టెస్ట్, దాన్నే ఈ బోరాక్స్ బి టెస్ట్ అనేటువంటిదిగా చెప్తారు. అయితే దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే సో ఈ కలర్ని బేస్ చేసుకుని అంటే ఇక్కడ బోరిక్ ఎన్హైడ్రైడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారనమాట. ఆ బోరిక్ ఎన్హైడ్రైడ్ని ఓకే, సో దాన్ని తీసుకుని దేనికి యాడ్ చేస్తారు, ఆ కరస్పాండింగ్ సాల్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఏదో ఒక మెటల్ అనేటువంటిది ఇచ్చారు. ఓకే, సో ఒక మెటల్, ఆ మెటల్కి సంబంధించినటువంటి మెటల్ ఆక్సైడ్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. మెటల్ ఆక్సైడ్కి ఈ బోరిక్ ఎన్హైడ్రైడ్ అనేటువంటి దాన్ని తీసుకుని యాడ్ చేసినట్లయితే ఫైనల్గా మనకి ఒక బీడ్ అనేటువంటిది వస్తుంది. దాన్ని హీట్ చేసినప్పుడు ఓకే, సో దాన్ని ఈ ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఫైనల్గా మనకి కలర్ అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఒక కలర్, రెడ్యూసింగ్ ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఇంకొక కలర్ అనేటువంటిది వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, కలర్ని బేస్ చేసుకునే మనం ఈ బోరాక్స్ బి టెస్ట్ని కన్క్లూడ్ అనేటువంటిది చేస్తాం. సో క్యాటయాన్స్ని ముఖ్యంగా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో ఓకేనా, సో ట్రాన్సిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టర్మినాలజీ. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఏవైతే ఉంటాయో ఈ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఓకే, ముఖ్యంగా ఈ సాల్ట్ అనాలిసిస్లో ఈ బోరాక్స్ బి టెస్ట్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు అనమాట. ఓకే, సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసినట్లయితే మోస్ట్లీ మనకి ఇక్కడ ఎస్ బ్లాక్ అనేటువంటిది ఉంటాయి, ఇక్కడేమో పీ బ్లాక్ అనేటువంటిది ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఇక్కడ మనకి జింక్, నెక్స్ట్ వన్ కాడ్మియం, మెర్కరీ ఇలాంటి వాటిని తీసేస్తే మిగిలినటువంటి ఎలిమెంట్స్ అనేటువంటివి సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఆ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి, ముఖ్యంగా దాన్ని ఐడెంటిఫై చేయడానికి వీటిని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఈ టెస్ట్ అనేటువంటిది కొన్ని స్పెసిఫిక్ మెటల్స్ని ఐడెంటిఫై చేయడానికి, దట్టు సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, వాడు ఎగ్జామ్స్లో కూడా ఈ బోరాక్స్ బి టెస్ట్ అనేటువంటిది కావచ్చు, లేదంటే ఈ బ్లిస్టర్ టెస్ట్ అనేటువంటిది దేనికి నాట్ అప్లికబుల్ అనేటువంటిదిగా ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు మనకి ఆ కరస్పాండింగ్ సాల్ట్స్ అనేది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి రిలేటెడ్ కాదా అనేటువంటి దాన్ని చూసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ ఫ్లేమ్ అనేటువంటిది యూజ్ చేస్తానంటున్నాం కదా. ఈ ఫ్లేమ్లో 2 టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ అనేటువంటిది ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనేటువంటిదిగా కన్స్ట్రక్ట్ చేస్తాం, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. ఓకే, నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే రెడ్యూసింగ్ ఫ్లేమ్ అనమాట. ఓకే, సో రెడ్యూసింగ్ ఫ్లేమ్. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఆ రెడ్యూసింగ్ ఫ్లేమ్ అనేది ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనేటువంటిది ఎలా ఉందనేది. ఓకే, మోస్ట్లీ మనకి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లోనే ఎక్కువ టెంపరేచర్ అనేటువంటిది ఉండటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ప్లాటినం వైర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. ఈ ప్లాటినం వైర్ మీదే మనకి బీ టెస్ట్ అనేటువంటి బోరాక్స్ బీ టెస్ట్ అనేటువంటిది ఓకే, సో ఆ సాల్ట్ కరస్పాండింగ్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో ఆ సాల్ట్ని ఇక్కడ తీసుకుని ఈ ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు మనకి కలర్స్ అనేటువంటిది వస్తాయి. ఓకే, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో ఒక కలర్, రెడ్యూసింగ్ ఫ్లేమ్లో కనుక తీసుకున్నట్లయితే కొన్ని సాల్ట్స్కి లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో బోరాక్స్ పౌడర్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఆ టెస్టింగ్ సాల్ట్ అనమాట. సో బోరాక్స్ పౌడర్, సో ఈ B2O3 అనేటువంటిది ఏదైతే ఉందో బోరిక్ ఎన్హైడ్రైడ్ ఇలాంటి వాటిని ఆ టెస్టింగ్ సాల్ట్స్, మెటల్కి సంబంధించినటువంటి మెటల్ ఆక్సైడ్స్ని తీసుకుని మెటల్ ఆక్సైడ్స్ ఓకే, దట్టు ఎలాంటి మెటల్ ఆక్సైడ్స్ అనేటువంటిది చెప్తున్నాం, ట్రాన్సిషన్ మెటల్స్ అనేటువంటిదిగా తీసుకుంటున్నాం. ఓకే రైట్, సో ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది చూద్దాం. సో చూడండి, మీరు బోరాక్స్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసినట్లయితే ఓకే, ఈ బోరాక్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటనేది మీకు ఆల్రెడీ వీడియోస్లో మెన్షన్ చేస్తున్నాం, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఆ బోరాక్స్ డెరివేటివ్ని తీసుకుని దాన్ని హీట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 10 వాటర్ మాలిక్యూల్స్ కూడా కంప్లీట్గా ఎలిమినేట్ అవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎన్హైడ్రస్ సోడియం టెట్రాబోరేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, ఎన్హైడ్రస్ సోడియం టెట్రాబోరేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఈ ఫ్యూజ్డ్ స్టేట్లో అంటే ఎటువంటి మాయిశ్చర్ అనేది లేకుండా
కంప్లీట్గా అదే సొల్యూషన్, అదే డెరివేటివ్ అనేది, ఓకే, అంటే ఈ డెరివేటివ్ని లిక్విడ్లోకి కన్వర్ట్ చేస్తాం అనమాట. లిక్విడ్ అంటే జనరల్గా ఏం చెప్తాం మనం, ఏదైనా వాటర్ అనేది యాడ్ చేసినప్పుడు, ఏదో కరస్పాండింగ్ సాల్వెంట్ యాడ్ చేసినప్పుడు అది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. కానీ ఆ ప్యూర్ కాంపౌండే లిక్విడ్గా కన్వర్ట్ చేయొచ్చు సర్టెన్ టెంపరేచర్ దగ్గర, ఓకే. అలాంటి కండిషన్ని ఇక్కడ ఫ్యూజ్డ్ అనేటువంటిదిగా చెప్తుంది. దాన్ని బాగా హీట్ చేస్తే వాటర్ పోతుంది, ఆ సాల్ట్ అంతా కూడా లిక్విడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఈ బోరాక్స్ గ్లాస్ అనేటువంటిది వస్తుంది. దీంతో పాటు అడిషనల్గా ఈ B2O3, ఇదే మనకు కావాల్సినటువంటి డెరివేటివ్. సో ఈ B2O3ని మనం ఏమంటాం, బోరిక్ ఎన్హైడ్రైడ్ అనేటువంటిదిగా చెప్తాం. ఈ బోరిక్ ఎన్హైడ్రైడ్ అనేటువంటి దాన్ని తీసుకుని దాన్ని అడిషనల్గా ఏం చేయాలి, ఒక మెటల్ ఆక్సైడ్ అనేటువంటి దాంతో యాడ్ చేసినప్పుడు, ఓకే, సో మెటల్ ఆక్సైడ్, ఇక్కడ చూడండి కోబాల్ట్ ఆక్సైడ్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం. ఓకే, సో కోబాల్ట్ ఆక్సైడ్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు ఆక్సైడ్, నీకు ఫైనల్గా కలర్ అనేటువంటిది ఏమొస్తుంది, సో కోబాల్ట్ ఆక్సైడ్ని తీసుకుని ఈ కాంపోజిషన్ మొత్తాన్ని కూడా, ఈ బీట్ మొత్తాన్ని కూడా ఈ ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు మనకు వచ్చేటువంటి కలర్ వచ్చేసరికి బ్లూ అనేటువంటిదిగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి కాంపౌండ్ కూడా చూడండి, ఆ మెటల్కి సంబంధించినటువంటి మెటాబోరేట్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి. ఓకే, సో మెటల్కి సంబంధించిన మెటాబోరేట్స్ అనేటువంటివి ఫామ్ చేయటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో కన్క్లూజన్ అనేటువంటిది తీసుకుందాం. సో కన్క్లూజన్, సో ఇక్కడ ఈ బోరాక్స్ బీ టెస్ట్ అనేటువంటిది దేనికి ఉపయోగిస్తారని చెప్తున్నా, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి వాడతారు. సో దీనిలో ఏం తీసుకుంటారు, బోరిక్ ఎన్హైడ్రైడ్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ బోరిక్ ఎన్హైడ్రైడ్, ఈ బోరిక్ ఎన్హైడ్రైడ్ని దేంతో ట్రీట్ చేయాలి, మనకి ఏ సాల్ట్ అయితే అనలైజ్ చేయాలనుకుంటున్నావు, ఏ సాల్ట్ని అయితే నువ్వు సాల్ట్లో ఉన్నటువంటి మెటల్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నావో, ఓకే, సో దాన్ని, ఓకే, సో మెటల్ ఆక్సైడ్ అనేటువంటిదిగా, మెటల్ ఆక్సైడ్. నెక్స్ట్ ఈ రెండింటిని కలిపి హీట్ చేసినప్పుడు, అంటే ఇక్కడ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ ఉంటుంది, రెడ్యూసింగ్ ఫ్లేమ్ అనేటువంటిది ఉంటుంది. సో యూజ్ చేసినప్పుడు ఫైనల్గా నీకు ఏం ఫామ్ అవుతుంది, సో మెటాబోరైట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. మెటాబోరైట్ అనేటువంటిదిగా ఫామ్ అవటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు, మెటాబోరైట్. ఓకే, ఇలా ఈ డెరివేటివ్ అనేటువంటిది, అంటే ఇదే దీనిలో ఉన్నటువంటి కన్క్లూషన్ అనమాట, ఈ బోరాక్స్ బీ టెస్ట్కు ఉన్నటువంటి కన్క్లూషన్. సో ఎలా ఈ బోరిక్ ఎన్హైడ్రైడ్ ఫామ్ అవుతుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం కదా. సో ఇప్పుడు ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లోనేమో ఒక కలర్ని ఇస్తుంది అంటున్నాం. ఓకే, నెక్స్ట్ రెడ్యూసింగ్ ఫ్లేమ్లో వచ్చేసరికి కొన్ని సాల్ట్స్కి మాత్రం లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది, వాడు పర్టికులర్గా మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు. సో చూడండి, కాపర్కి సంబంధించినటువంటి సాల్ట్ అనేది, ఓకే, సో కాపర్ సల్ఫేట్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం ఇక్కడ. సో కాపర్ సల్ఫేట్, కాపర్ సంబంధించిన ఎలాంటి డెరివేటివ్స్ అయినా మనం కన్సిడర్ చేయొచ్చు. దాన్ని తీసుకుని ఈ బోరిక్ ఎన్హైడ్రైడ్తో హీట్ చేసినప్పుడు ఫైనల్గా మనకి ఏమొస్తుంది, కాపర్ బోరేట్ అనేటువంటిది, కాపర్ మెటాబోరేట్ అనేటువంటిది ఫామ్ అయింది కదా. సో ఇక్కడ చూడండి కలర్ అనేటువంటిది ఎలా వచ్చింది, గ్రీన్ కలర్ అనేటువంటిది వచ్చింది. ఏ ఫ్లేమ్లో, ఇది ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనేటువంటిదిగా చెప్తాం, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. ఓకే, ఇక టెంపరేచర్ అనేటువంటిది మోస్ట్లీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రెడ్యూసింగ్ ఫ్లేమ్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసినట్లయితే సేమ్ ఈ కాపర్ బోరేట్ అనేటువంటిది చూడండి. ఓకే, సో కాపర్ బోరేట్, దీని కార్బన్ ఎలాంటి వాటితో ట్రీట్ చేస్తున్నప్పుడు మనకి ఈ బాటిల్ గ్రీన్ అనేటువంటిది, ఓకే, సో కాపర్ బోరేట్ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏమో ఇది ఎడిషనల్గా మనం కార్బన్తో రెడ్యూసింగ్ ఫ్లేమ్లో కార్బన్తో ట్రీట్ చేస్తున్నప్పుడు, ఓకే, సో ఈ బాటిల్ గ్రీన్ అనేటువంటిది రావటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా హీట్ చేసినట్లయితే మనకి రెడ్ కలర్ అనేది, అంటే ఇవి మెటాబోరేట్ కదా, కాపర్ మెటాబోరేట్ కదా, కానీ ఇక్కడ నీకు ప్యూర్ కాపర్ అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లోనేమో ఒక కలర్, రెడ్యూసింగ్ ఫ్లేమ్లో ఇంకో కలర్. మరి ఇదేంటి, ఇది ఇక్కడున్న బోరేట్ మొత్తాన్ని తీసేస్తే కాపర్ ఏ కలర్లో వచ్చింది అనేటువంటిది మనం చెప్తున్నాం. ఓకే, రెడ్ హార్డ్ కాపర్ ట్యూబ్ అని ఇలాంటి వాటిని మీరు వినుంటారు కదా. ఓకే, రైట్. సో కన్క్లూజన్, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో, రెడ్యూసింగ్ ఫ్లేమ్లో కొన్ని మెటల్ బోరేట్స్ అనేది డిఫరెంట్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, క్రోమియం అనేటువంటిది కనుక తీసుకున్నారనుకోండి. ఓకే, సో క్రోమియం అనేటువంటిది తీసుకున్నట్లయితే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో మనకి ఇస్తున్నటువంటి కలర్, రెడ్యూసింగ్ ఫ్లేమ్లో, ఓకే, సో హాట్ ఆర్ కోల్డ్ రీజన్లో ఎలాంటి డెరివేటివ్ని ఎగ్జిబిట్ చేస్తుందంటే, ఎలాంటి కలర్ని ఎగ్జిబిట్ చేస్తుందంటే గ్రీన్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. గ్రీన్ కలర్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేయడానికి మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాంగనీస్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసినట్లయితే, సో చూడండి ఈ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో మాత్రం ఇది వైలెట్ కలర్ అనేటువంటిది ఇస్తుంది. ఓకే, సో వైలెట్ కలర్ అనేటువంటిది ఇస్తుంది. నెక్స్ట్ రెడ్యూసింగ్ ఫ్లేమ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కలర్లెస్గా ఉండడం
ఉండటాన్ని చూడొచ్చు. నెక్స్ట్ నికెల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో దట్టు హాట్ రీజియన్లో కనుక బ్రౌన్ కలర్ని నెక్స్ట్ ఓకే సో నెక్స్ట్ రెడ్యూసింగ్ ఫ్లేమ్లో తీసుకున్నట్లయితే ఇది గ్రే కలర్ అనేటువంటి దాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇదే. ఓకే సో కాపర్ అనేటువంటిది చూడండి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో హాట్ కండిషన్లో వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తుంది కదా. ఓకే సో గ్రీన్ కలర్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే నెక్స్ట్ అదే ఈ రెడ్యూసింగ్ ఫ్లేమ్లో కనుక తీసుకున్నట్లయితే రెడ్ బ్రౌన్ అనేటువంటి కలర్ని ఎగ్జిబిట్ చేయడానికి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే సో రెడ్ బ్రౌన్ అనేటువంటిది లేదంటే ఈ బాటిల్ గ్రీన్ అనేటువంటిది లిటిల్ బిట్ ఆ కలర్ని ఎగ్జిబిట్ చేయడానికి మనం ఇక్కడ అబ్జర్వ్ అనేటువంటిది చేయొచ్చు. సో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ కోబాల్ట్. ఎక్కువగా ఎగ్జామ్లో ఇలాంటిది అడుగుతూ ఉంటారు. కోబాల్ట్ అనేది చూడండి నీకు ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో ఓకే సో ఈవెన్ హాట్ ఆర్ కోల్డ్ రీజియన్స్లో కూడా మనకి ఇచ్చేటువంటి కలర్ అయితే ఒకటే బ్లూ కలర్ అనేది వస్తుంది. రెడ్యూసింగ్ ఫ్లేమ్లో కనుక తీసుకున్నట్లయితే అప్పుడు కూడా బ్లూ కలర్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. కాపర్ ఏమో గ్రీన్ ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో కోబాల్ట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే బ్లూ కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఐరన్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసినట్లయితే మోస్ట్లీ మనకి సో ఎల్లో రెడ్ అనేటువంటి కలర్, అదే రెడ్యూసింగ్ ఫ్లేమ్లో కనుక తీసుకున్నట్లయితే గ్రీన్ కలర్ అనేటువంటి దాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. గ్రీన్ కలర్ ఇలా మల్టిపుల్ అంటే వీటిలో ఏది మేము స్టాండర్డ్గా తీసుకోవాలి అంటే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్నా రెడ్యూసింగ్ ఫ్లేమ్నా అంటే ఒక్కొక్క ఫ్లేమ్లో ఒక్కొక్క కలర్ అనేటువంటిది అంటే కొన్ని వాటికి మాత్రం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి కోబాల్ట్కి మాత్రం చేంజ్ కాలేదు. ఓకే సో మోస్ట్లీ కోబాల్ట్కి సేమ్ కలర్ అనేటువంటిది ఉంది రైట్. సో నెక్స్ట్ ఓకే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కోబాల్ట్ అనేటువంటి దానికి సేమ్ కలర్ అనేటువంటిది ఉంది. వాడు ఆక్సిడైజింగ్ ఫ్లేమా రెడ్యూసింగ్ ఫ్లేమా రెడ్యూసింగ్ ఫ్లేమ్. ఇక్కడ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో హాట్ అనేటువంటిది మేజర్గా తీసుకుంటాం. సో రెడ్యూసింగ్ ఫ్లేమ్లో నువ్వు హాట్ కానీ కోల్డ్ కానీ ఎలాంటివి తీసుకున్నా కానీ మనకు వచ్చేటువంటి కలర్ మాత్రం సేమే. సో రెండిట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అనేది వస్తాయి. సో మనం రెండింటిని కూడా బై హార్ట్ చేయాల్సిందే అనమాట. రెండింటిని బై హార్ట్ చేయాల్సిందే. ఓకే రైట్. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా రావడానికి పాసిబిలిటీ ఉంది ఈ కాన్సెప్ట్ నుంచి అంటే ఇక్కడ చూడొచ్చు. విచ్ వన్ డస్ నాట్ గివ్ బోరాక్స్ బీ టెస్ట్ అంటున్నాడు. ఓకే సో అంటే బేరియం సల్ఫేట్ అనేటువంటిది చెప్తాం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే. ఎందుకని దీన్ని బేరియం సల్ఫేట్ని తీసుకుంటున్నాం? సో మీరు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ని కానీ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ని కానీ కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్లో లిథియం అని, సోడియం అని, పొటాషియం అని, రుబీడియం అని, సీజియం అని, ఓకే సో ఫ్రాన్షియం అని ఇలాంటివి వస్తాయి. సో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ని తీసుకుంటే బెరీలియం అని, నెక్స్ట్ మెగ్నీషియం అని, కాల్షియం అని, నెక్స్ట్ స్టాన్షియం అని, బేరియం అని ఇలాంటివి రావటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కేటగిరీ కిందకి రావు కదా. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ని మోస్ట్లీ బోరాక్స్ బీ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేస్తారనేటువంటిది మనం ఇనిషియల్గానే చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కోబాల్ట్ అనేటువంటిది ఇచ్చారు. కోబాల్ట్ ఓకే సో కోబాల్ట్ ఆక్సైడ్ కావచ్చు, కోబాల్ట్ సల్ఫేట్ కావచ్చు రైట్. సో కోబాల్ట్ అనేది డి బ్లాక్ ఎలిమెంట్. ఓకే సో నథింగ్ బట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ అనమాట ఇది. ఓకే సో ట్రాన్సిషన్ ఎలిమెంట్గా తీసుకుంటాం. నెక్స్ట్ కాపర్ అనేటువంటిది ట్రాన్సిషన్ ఎలిమెంటే, నికెల్ అనేటువంటిది కూడా ట్రాన్సిషన్ ఎలిమెంటే అనమాట. ఓకే సో నికెల్ ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్సే. కాబట్టి వీటిని ఐడెంటిఫై చేయడానికి ఈ బోరాక్స్ బీ టెస్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది తప్ప ఈ బేరియం కానీ లేదంటే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మేజర్ అంటే ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి వీటిని ఉపయోగించారు. ఈ టెస్ట్ అనేటువంటిది ఉపయోగించారు. సో ఎగ్జామ్లో కూడా మనకి ఇదే ఓరియంటెడ్లో అడుగుతున్నారు. ఒకసారి ఆ కాన్సెప్ట్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అల్యూమినియం. ఓకే సో అల్యూమినియం, ఈ అల్యూమినియం కొన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? నెక్స్ట్ ఈ అల్యూమినియంని ఎలా అల్యూమినియం యొక్క ప్రాపర్టీస్ అనేవి, నెక్స్ట్ అల్యూమినియంకి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి అంటే దాన్ని మనం నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ చేసినప్పుడు లేదంటే అల్యూమినియం మీద నైట్రిక్ యాసిడ్ అనేటువంటిది పోర్ చేస్తే ఒక ఆక్సైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అది ఒక ప్యాసివ్ లేయర్ లాగా లోపల ఉన్నటువంటి అల్యూమినియంని లేదంటే రిమైనింగ్ అల్యూమినియంని కరోడ్ అనేటువంటిది అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే సో దానికి సంబంధించిన రియాక్షన్స్ అనేటువంటిది మనకు ఉన్నాయి. ఒకసారి ఆ కాన్సెప్ట్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ.